సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత విశాఖపట్నం లోక్సభ స్థానంలో 33 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీల్లో ఉన్నారు. 7 అసెంబ్లీ స్థానాలకు బరిలో 101 మంది వెరసి మొత్తం 134 మంది పోటీలో ఉంటున్నట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి బరిలో 15 మంది, విశాఖ తూర్పులో 14 మంది, విశాఖ దక్షిణంలో 16 మంది, విశాఖ ఉత్తరంలో 15 మంది, విశాఖ పశ్చిమంలో 13 మంది, గాజువాకలో 15 మంది పోటీలో ఉన్నారు. రిజిస్టర్డ్ పార్టీల నుంచి బరిలో 14 మంది అభ్యర్థులు ఉండగా వీరితో పాటు మరో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 25వ తేదీ నాటికి జిల్లాలో 20,12,373 మంది ఓటర్లు నమోదు అయ్యారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ. మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు పోలింగ్ పర్సనల్, సూక్ష్మ పరిశీలకులకు సంబంధించి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు వస్తు, ధన రూపేణా 13.41 కోట్ల రూపాయల నగదును జప్తు చేశారు. నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన 71 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. 28 మందిపై కేసులను నమోదు చేశారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఘటనల్లో రాజకీయ పార్టీలపై 54 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కంప్లైంట్ రిడ్రెసల్ సెల్ ద్వారా సాధారణ పౌరులకు సంబంధించిన 61 కేసుల్లో 57 కేసులను పరిష్కరించామని, 4 కేసులు పెండింగ్లో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున తెలిపారు. ఏకగవాక్ష విధానం ద్వారా 351 దరఖాస్తులు రాగా 276కి నిర్ణీత కాలంలో అనుమతులు జారీ చేశామని, 53 ఇతర అంశాలకు సంబంధించినవి అని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలో 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, 40% అంగవైకల్యం పైబడిన వారికి మే నెల 7, 8 తేదీల్లో హోం ఓటింగ్ నిర్వహిస్తామని, ఒకవేళ ఆ 2 తేదీల్లో ఎవరైనా మిగిలిపోతే మే 9వ తేదీన మరొకసారి అవకాశం కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 1,523 మంది హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 7 సభ్యులతో కూడిన అధికార బృందం ఈ ప్రక్రియను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే అధికారులకు, సిబ్బందికి మే నెల 5, 6, 7వ తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నారు. మే నెల 7, 8 తేదీల్లో పోలీసు, రవాణా, ఇతర అత్యవసర సేవల విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటింగ్ ఉంటుంది. మొత్తం 11,221 మంది దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. జిల్లాలో పనిచేస్తున్న వారి కోసం, ఇతర జిల్లాలకు చెందిన ఇక్కడ పనిచేస్తున్న 5,626 మంది కోసం ఏయూలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ అవసరాల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే కీలక సమావేశం విశాఖలో జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఐఎఫ్ఏ, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్ల తొలి సంయుక్త సమన్వయ సమావేశం ఇది. ఐఎఫ్ఏ కె. బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తూర్పు నావికాదళం నుంచి చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ ఎం. మురళీమోహన్ రాజు పాల్గొన్నారు. ఐఎఫ్ఏ, ఎంఈఎస్ల సమగ్ర సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పని ప్రతిపాదనల కోసం నిర్ణీత సమయాలను క్రమబద్ధీకరించడం, ఎస్ఓపి సూత్రీకరణ కోసం ప్రణాళిక రూపొందించడంపై ఇరువురు చర్చించారు. రియర్ అడ్మిరల్ ఎం. మురళీమోహన్ రాజు తన ప్రసంగంలో ఈఎన్సీలో నౌకాదళ రక్షణ సైనికుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా పేర్కొన్నారు. బ్యాంకాక్, విశాఖపట్నం, బ్యాంకాక్ సెక్టార్లో థాయ్ ఎయిర్ ఏషియా నుంచి కొత్త అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి 2వ అంతర్జాతీయ విమాన సర్వీసు ఇదే కావడం విశేషం. విశాఖ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో విమానాశ్రయం డైరెక్టర్ ఎస్. రాజారెడ్డి, థాయ్ ఎయిర్ ఏషియా గెస్ట్ సర్వీసెస్ విభాగాధిపతి విచ్చుని కుంటపింగ్, ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని సర్వీసులను ప్రారంభించారు. వారానికి 3 రోజుల పాటు మంగళ, గురు, శనివారాల్లో వైజాగ్ నుండి బ్యాంకాక్కి డైరెక్ట్ ఫ్లైట్లు నడుపుతున్నారు. వేసవి సెలవుల్లో ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్, సంత్రగంజి, సికింద్రాబాద్ మధ్య, అలాగే సికింద్రాబాద్, షాలిమార్, సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. సికింద్రాబాద్, సంత్రగంజి, సికింద్రాబాద్ సర్వీసును ఏప్రిల్ నెల 19న ప్రారంభించారు.